హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ క్లాసు 8వ క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే. రీ ఎగ్జామ్లో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్. నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్ర పరిధిలోని 3000 స్కూళ్లకు వర్తింపు. ఆల్రెడీ ఇదే పద్ధతిని కేవీ నవోదయ స్కైని స్కూల్లో కూడా ఆల్రెడీ పాటించడం జరుగుతుంది. అంటే ఏంటంటే 5వ తరగతి 8వ తరగతి తప్పకుండా పాస్ కావాలి అందరూ. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు, పాస్ అయినా ఫెయిల్ అయినా ఎగ్జామ్స్ రాకపోయినా 5వ తరగతులను 6వ తరగతికి పంపిస్తారు, 8వ తరగతులను 9వ తరగతికి పంపిస్తారు. బట్ కేంద్రం వచ్చేసి నో డిటెన్షన్ విధానం అయితే రద్దు చేసింది. ఇప్పుడు మీరు తప్పకుండా 5వ తరగతి పాస్ అయితేనే 6లకు పంపిస్తారు. ఒకవేళ 5వ తరగతిలో ఫెయిల్ అయితే 2 నెలల్లో మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడతారు. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయితేనే 6కు పంపిస్తారు. లేదంటే 5వ క్లాస్ వాళ్ళు మళ్ళీ 5ఏ చదవాలి. సేమ్ 8వ తరగతులు కూడా పాస్ అయితేనే పైకి పంపిస్తారు, లేదంటే 8లోనే కూర్చోబెడతారు. అయితే ఇప్పటికే 16 రాష్ట్రాలు అయితే ఇదే విధానాన్ని పాల్గొంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. ఏ రాష్ట్రాలు ఇంకా హర్యానా, పుదుచ్చేరి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగతా రాష్ట్రాలు కేంద్ర ప్రాంత పాలితాలు అయితే ఇవే పాల్గొంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా నో డిటెన్షన్ విధానమే అమలు అవుతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ మన 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా నో డిటెన్షన్ విధానం అంటే 5వ తరగతిలో 8వ తరగతిలో పాస్ అయితేనే పైకి పంపిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం అయితే స్పెసిఫై చేసింది ఇప్పటికే 5, 8 తప్పకుండా పాస్ కావాలని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎంస్ ఏం డిసైడ్ చేస్తారు అనేది చూద్దాం. గవర్నమెంట్ అయితే మోడీ అయితే చెప్పేయడం జరిగింది 5, 8 పాస్ అయితేనే పైకి పంపించాలి, లేకపోతే మళ్ళీ అదే క్లాస్ చదివిపియాలని చెప్పి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.